వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. వివాహ బంధాన్ని కాలరాస్తున్న వివాహేతర సంబంధాలు, చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రామదాస్పేటకు చెందిన పోతు రామకృష్ణ అనే వ్యక్తి గత 20 సంవత్సరాల క్రిందట పలాసకు చెందిన సుహాసిని అనే ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు పవన్ మరియు ఒక కుమార్తె ఝాన్సీరాణి అనే 2 మేజర్ పిల్లలు ఉండగా 20 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని 2 పిల్లలను విడిచిపెట్టి టెక్కలికి చెందిన తోట భారతి అనే ఆమెతో వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పోతు రామకృష్ణ భార్య సుహాసిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పోతు రామకృష్ణ తనను తన పిల్లల్ని వేధిస్తున్నాడని ప్రశ్నిస్తే తనకు ఎటువంటి వివాహేతర సంబంధాలు లేవని, కావాలంటే ప్రూవ్ చేసి చూపించండిని తప్పించుకుని తిరుగుతున్నాడని సుహాసిని శనివారం టెక్కలి రామదాస్పేటలో గల తమ అత్తవారి ఇంటిలో తోట భారతి అనే ఆమెతో తన భర్త పోతు రామకృష్ణ ఉండగా ప్రత్యక్షంగా పట్టుకుని టెక్కలి పోలీసుల సమక్షంలో ప్రూవ్ చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలిపారు. అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. శనివారం జలమూరు మండలం అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసి ఓపీ రిజిస్టరు, సిబ్బంది హాజరు పట్టిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తనిఖీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రబలుతున్న వ్యాధుల పట్ల ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలని మెడికల్ ఆఫీసర్ని మరియు హాస్పిటల్ సిబ్బందిని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను మెడికల్ ఆఫీసర్ ప్రసన్న లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. మీటింగ్ హాల్, ల్యాబొరేటరీ గదులు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని మెడికల్ ఆఫీసర్ తెలపగా సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలమల చంద్రభూషణ్, మునికోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్పర్సన్. వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గోవిందపురం మాజీ PHC చైర్మన్ పుచ్చ ఈశ్వరరావు మరియు వజ్రపు కొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ ఆదేశాలతో పాఠశాల SMC చైర్పర్సన్ పోతల నీలవేణి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్ మరియు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని విద్యార్థులను చైర్పర్సన్ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూరగాయలు, పప్పులు, బియ్యం శుభ్రంగా ఉంచాలని, మన ఇంట్లో పిల్లల్ని ఎలాగైతే శ్రద్ధగా చూసుకుంటామో ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా మీ పిల్లలుగా భావించి అంతే జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు కాలం కాబట్టి పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందిస్తుందని, విద్యార్థులు విద్యా ఆరోగ్యం పట్ల రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఆమె వెంట ప్రాథమిక పాఠశాల SMC చైర్మన్ కర్ని శ్రీను మరియు కృష్ణార్జున టీం సభ్యులు సారథి, గోవింద, ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఏకీకృత పెన్షన్ స్కీమును రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్దరించాలని APTUF కార్యదర్శి బోడ శ్రీను కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బోడ శ్రీను అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల శాఖ UTF ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో UTF రాష్ట్ర నాయకులు దండు ప్రకాష్ రావు, మండల అధ్యక్షులు K విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శోభన్ బాబులు పాల్గొని ప్రసంగించారు. కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద UPS విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం CPS స్థానంలో తెచ్చిన GPS విధానాన్ని నిరసించి పాత పెన్షన్ విధానానికే కట్టుబడి ఉన్నామని వెల్లడించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోగా దాని స్థానంలో UPS విధానాన్ని తీసుకురావడం అనేది ఉద్యోగ ఉపాధ్యాయులను మోసగించడమేనని, అందుకే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అనంతరం వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ అనంత్ కుమార్ కు అందజేశారు. నిరసన కార్యక్రమంలో UTF నేతలు బోడ శ్రీను, విజయ్ కుమార్, శోభన్ బాబు, దండు ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గతంలో సమీక్ష సమావేశం నిర్వహించి హాస్పిటల్ కు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని హెచ్చరించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా హాస్పిటల్లో ఉన్న OP మరియు డాక్టర్స్ విభాగాల రూములు మరియు మరుగుదొడ్లని ప్రత్యక్షంగా పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్ ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వార్డు బెడ్ల సంఖ్య పెంచాలని, స్కానింగ్ విభాగంలో ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా పనిచేయించాలని, ఎలక్ట్రిసిటీ బిల్లులు మీరు చెల్లిస్తున్నారా, ఎందుకు ఫ్యాన్లు, లైట్లు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని హాస్పిటల్ సిబ్బందిపై
తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది నా మొదటి తనిఖీలో సూచనలని, మరొకసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సహించేది లేదని, హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి హాస్పిటల్లో డాక్టర్లు మరియు సిబ్బంది నిర్లక్ష్య ధోరణి విడనాడి బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. డాక్టర్స్ తన సొంత హాస్పిటల్ గా భావించి సేవలందించాలని సూచనలు చేశారు. హాస్పిటల్లో పరిసరాలను తనిఖీ చేసి జిల్లా ఆసుపత్రి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభోత్సవం చేశామని, గత ప్రభుత్వం ప్రారంభోత్సవ శిలాఫలకాలను ధ్వంసం చేసిందని, వెంటనే శిలాఫలకాలు 2 రోజుల్లో ఏర్పాటు చేసి తమకు ఫోటోలు పంపించాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్లో ఇంకా ఎంతమంది డాక్టర్లు అవసరమో పూర్తి నివేదిక తెలియజేయాలని, వెంటనే డెంటిస్టు, రేడియాలజిస్టు, ఎనస్థీషియా విభాగాల డాక్టర్ల సదుపాయాన్ని కల్పించే విధంగా ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటానని, టెక్కలి జిల్లా ఆసుపత్రి నా కళ అని, జిల్లా ఆసుపత్రిలో సేవలు ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి ధీటుగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పదవీ విరమణ పొందిన ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ చిట్టిబాబుని సన్మానించిన జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి. సుదీర్ఘకాలం జిల్లా పోలీస్ శాఖలో ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు విభాగం నందు విధులు నిర్వర్తిస్తూ శనివారం ఆగస్టు 31న ఉద్యోగ విరమణ పొందుతున్న ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ చిట్టిబాబుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి దుస్సాలువా పూలమాలతో సన్మానించి జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుమారు 41 ఏళ్ల సర్వీసులో ఇటు ఉద్యోగానికి అటు కుటుంబానికి వారధిగా ఉంటూ ఉద్యోగమే మొదటి ప్రాధాన్యతగా విధులను సక్రమంగా నిర్వర్తించి అంకితభావంతో పనిచేసి ఎటువంటి రిమార్క్స్ లేకుండా సర్వీస్ పూర్తి చేయడం చాలా శుభపరిణామమని ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ యొక్క సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ శేష జీవితాన్ని గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఐ నర్సింగరావు, పోలీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, భుజంగరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టెక్కలి మండలం రావివలస గ్రామంలో గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. టెక్కలి మండలం రావివలసలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మూలపేట పోర్టును మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలు లేని జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, అయినప్పటికీ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఫెడ్రోయలైజ్ పరిశ్రమ రాష్ట్ర వ్యాప్తంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరలా తెరిపించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పరిశ్రమను మూసేసి భూములు ఆక్రమించుకుంటామంటే సహించేది లేదని, అవి రైతులకు చెందేలా చర్యలు తీసుకుంటామని పరోక్షంగా యాజమాన్యాన్ని హెచ్చరించారు. రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామానికి అధికారులు వస్తారు, సమర్థవంతమైన డాక్టర్లు వస్తారు, సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేస్తారు, ప్రతి పింఛన్ వెరిఫై చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోడ్డు ఇచ్చిన మొదటి రోడ్డు రాయవలస రోడ్డు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల్లోనే మంజూరు చేస్తాను, మళ్లీ వచ్చి శంకుస్థాపన చేస్తాను. ఆ రోజు మీ అందరూ సహకరించాలి. నా ఇల్లు కొట్టొద్దు, నా గోడ కొట్టొద్దు, నా గడ్డి పెరగొద్దు, ఏమీ చెయ్యొద్దంటే మీ రోడ్డు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. గ్రామస్తులందరూ మంచి రోడ్డు వేస్తాను, అందరూ మెచ్చుకునే రోడ్డు వేస్తాను, అందరికీ సహకరించమని మీ అందరికీ సందర్భంగా నేను కోరుతున్నాను. మోహన్ రెడ్డి మోసగాడు, ఆయన మోసాలు బయటకు తెలియడం లేదు, ప్రజలారా అర్థం చేసుకోండి. ఊరు వాడ తిరిగి నేను చాలా మందికి చెప్పాను. పింఛన్ల ఎత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 3,000 పింఛన్ మేము ఏప్రిల్లోనే 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, జులైలో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మైకులో చెప్తే మీరందరూ గుసగుసలాడారు. ఇది జరుగుతుందా? ఓట్ల గురించి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మాయమాటలు చెప్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు. వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. కానీ గత 5 సంవత్సరాల లాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతవరకు చూడలేరు, భవిష్యత్తులో చూడబోరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాయవలస రోడ్డుకు త్వరితగతిన నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను వృధాగా వదిలేశారని, మేము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ పార్టీ హయాంలో నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాజాంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. వినాయక చవితి సందర్భంగా కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని రాజాం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం రోడ్డులో మట్టి గణనాథుల ప్రతిమలను ప్రజలకు అందజేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈరోజు రాజాం పట్టణంలో వినాయకుల విగ్రహాలు, మట్టి విగ్రహాలు 2000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పర్యావరణాన్ని రక్షించాలని మట్టి నమూనాతో మట్టితో ఈరోజు విగ్రహాలు తయారు చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పొల్యూషన్ మీద చాలా కఠినంగా ఉంది. ఇప్పటికే చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణం రక్షించాలనే ఒక స్లోగన్తో నిన్నే మనం మొక్కలు కూడా నాటే కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన విజన్ 50% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో మొక్కలతో ఉండాలి, చెట్లతో ఉండాలి, తద్వారా గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తయారవ్వాలనేది ఆయన విజన్, ఆయన కోరిక. మరి అందులో భాగంగానే మేము ఈరోజు పర్యావరణాన్ని రక్షిస్తూ ఈరోజు వినాయక విగ్రహాలు అయితేనేమి అలాగే మొక్కలు నాటే కార్యక్రమం రాజాంలో కూడా లక్షలాది మొక్కలు నాటాలనే ఒక దృఢ నిశ్చయంతో మేము ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం మేము కూడా జత కలిసి ఈ రాజాం కాన్స్టిట్యున్సీ అన్ని విధాల మరి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా ఉండడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించడమే ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించడమే ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని కిష్టప్పపేటలో శనివారం అర్హులైన లబ్దిదారులకు పింఛన్లు ఎమ్మెల్యే గుండు శంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్లను పంపిణీ చేస్తుండటంతో లబ్దిదారులు ప్రతి నెల పండగ చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛన్లు పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ వారిని మోసం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి వారి పింఛన్ను 4000 రూపాయలకు పెంచి వృద్ధులకు భరోసా కల్పించారని తెలిపారు. అవ్వాతాతలకు ఆదుకునేది సీఎం చంద్రబాబు నాయుడేనని మరోసారి రుజువైందన్నారు. పేదల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఒకవైపు సంక్షేమం అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కూడా శరవేగంగా సాగుతుందన్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోక రాష్ట్రం అధోగతి పాలైందని తెలిపారు. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కూలీలు అంతా సంతోషంతో ఉన్నారని, జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పింఛన్ల పంపిణీలో శ్రీకాకుళం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని జనసేన నాయకులు దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. హరిత సిక్కోలు కోసం అందరూ అడుగేద్దామని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు సాధనలో భాగంగా వనమహోత్సవం పేరిట శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ కూడలిలో 500 మొక్కలను శనివారం పంపిణీ చేశారు. అలాగే యువతకు టీ-షర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వాహన వినియోగం పెరిగిపోవడం, గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన జీవనానికి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు అలాంటి ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. క్షణం తీరిక లేకుండా ఒత్తిడితో సావాసం చేసే సగటు నగర జీవులకు ఈ పర్యావరణ రక్షణ పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకుపచ్చని తోరణంగా తీర్చిదిద్దుదాం, బాధ్యతగా మొక్కలు నాటుదాం, వాటిని సంరక్షిద్దాం అని పిలుపునిచ్చారు.
బదిలీపై వెళుతున్న అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, పదోన్నతి పొంది వెళుతున్న డీఎస్పీలకు ఘనమైన ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా పోలీసు యంత్రాంగం. జిల్లా పరిపాలన అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ బదిలీపై విశాఖపట్నం సీఐడీకి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ త్రినాథరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం మంగళగిరికి వెళుతున్న ఇరువురికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఘనంగా సత్కరించి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా తను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ పరిపాలనా అంశాలపై అన్ని విధాలుగా తనకు సహాయ సహకారాలు అందించారని అన్నారు. ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి నిశితంగా గమనిస్తూ అప్పగించిన కార్యకలాపాలు సకాలంలో పూర్తి చేసేవారని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ, డీఎస్పీ సార్వత్రిక ఎన్నికల్లో నిబద్దతతో విధులు నిర్వర్తించి అంకితభావంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి పాత్ర చాలా కీలకమని ఆ విషయాన్ని తాను తెలుసుకున్నట్టుగా చెప్పారు. అదనపు ఎస్పీతో కలిసి తాను కూడా కొద్ది కాలం కలిసి పనిచేశానని, ఆమె ఎంతో సమర్థవంతమైన అధికారిని ఎస్పీ తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కూడా ప్రతి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించారని ఇరువురి సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు. ఇదే విధంగా బదిలీపై వెళ్లిన చోట నిబద్దతతో పనిచేసి అక్కడ కూడా మంచి పేరు ప్రతిష్టలు తెలుసుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ జిల్లాలో తన యొక్క 7 నెలల కాల సమయంలో జిల్లాలో పనిచేసిన హోంగార్డు స్థాయి నుంచి డీఎస్పీ అధికారి వరకు పూర్తి సహాయ సహకారాలు తనకు అందించారని, వారి సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయగలిగామని గుర్తు చేశారు. రాజాం పాలకొండ రోడ్డులో 1000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. రాజాం పాలకొండ రోడ్డులో శనివారం ఓ సూపర్ మార్కెట్ యజమాని షణ్ముఖ ఉచితంగా మట్టి విగ్రహాల ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా మట్టి గణపతులను పూజించాలని ఆయన కోరారు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ సంరక్షణ జరుగుతుందని అన్నారు. ఉచితంగా మట్టి విగ్రహాలు కావలసిన వారు తమను సంప్రదించాలని కోరారు. గత 5 ఏళ్లుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.